నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చట్టాల పట్ల అవగాహన కల్పించి వారి హక్కుల సాధనకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కృషి. లీగల్ సర్వీస్ డే సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని వెల్లడి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన జరిగే ర్యాలీలో భాగస్వాములు కావాలి. ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గేమ్ చేంజర్గా ఉంటే ప్రస్తుత సీఎం నేమ్ చేంజర్గా మారిపోయారు. చంద్రబాబుపై వైసీపీ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు నాగార్జున రెడ్డిల మండిపాటు. ప్రజాసేవే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆ పార్టీ కడప జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా తెలిపారు. వేంపల్లి మండలానికి చెందిన మహమ్మద్, సమద్, హబీబ్, షామీర్తో పాటు పలువురు యువకులు రహమతుల్లా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందిస్తున్న తీరు హర్షణీయమన్నారు. వేంపల్లి పట్టణంలో ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహిస్తూ నిరంతరం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతోందని ఈ సందర్భంగా చెప్పారు. గత 10 ఏళ్లుగా అనేక ప్రజా సమస్యలపై గళం విప్పి సమస్యలను పరిష్కరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. గత 11 ఏళ్లుగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఉచిత విద్యుత్, సాగునీరు, విద్య, వైద్యం, మహిళలకు ఉచిత బస్సు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలన వంటి కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రశంసనీయ పాత్ర పోషించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. 11వ వార్డు, 9వ వార్డు, 13వ వార్డు నుంచి కొంతమంది మన పార్టీ చేస్తున్న ప్రజాసేవ కావచ్చు, ప్రజల సమస్యలు అధికారాంశాన్ని తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేసే అంశం కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలను అధికారులను తీసుకుపోయే అంశాలు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కార్యక్రమాలు నచ్చి ఈరోజు పలువురు యువకులు ఆమ్ ఆద్మీ పార్టీలో 11వ వార్డు, 9వ వార్డు, 13వ వార్డు నుంచి మన పార్టీలో చేరడం జరిగింది. మేము వేంపల్లె పట్టణ ప్రజలకు కావచ్చు మరియు పులివెందుల కడప జిల్లా యావత్తు ప్రజానీకాన్ని తెలియజేయడం ఏమంటే, మీ యొక్క సమస్యల కోసం స్పందించే పార్టీలను అలుపెరగని ప్రతి ఒక్క అంశాన్ని, అవి తాగునీరు సమస్య కావచ్చు, దోమల నివారణ సమస్య కావచ్చు, ఈ ఏదైతే దిబ్బల నియంత్రణ మరియు చెత్త సేకరణ జరిగినటువంటి అంశాలను, రోడ్డు యొక్క అంశాలను, అధికారుల అంశాన్ని తీసుకెళ్లి దానికి పరిష్కారం చేసే దిశగా మీకోసం వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పట్టణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు గుర్తించాలి, స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఏ ఒక్క మద్యం బాటలకో, బిర్యానీ ప్యాకెట్లకో ప్రలోభాలు పెట్టే ఆమ్ ఆద్మీ కాదు ఇది. స్వచ్ఛందంగా మన మనసుతో పాటు మన ఇంటిని, మన పరిసర ప్రాంతాలని, మన ఊరిని పరిశుభ్రపరిచే దిశగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఒక అడుగు ఆలస్యమైనా కూడా పార్టీని గుర్తించి ముందుకు వస్తున్నందుకు మేము మన పార్టీలో ఉన్న సభ్యులను మనస్ఫూర్తిగా మేము గర్వంతో చెప్పదలుచుకున్నాము. ఎటువంటి ప్రలోభాలు లేకుండా స్వచ్ఛందంగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు ఆ మనస్తత్వం కూడా కలిగి ఉండే వ్యక్తి మన పార్టీలోకి రావడం చాలా మేము హర్షించదగ్గ అంశం. మా పార్టీ అధినాయకుడు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి ఆలోచనల మేరకు గత 11 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో అది విద్యా వైద్యం కావచ్చు, తాగునీరు సాగునీరు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత మహిళలకు బస్సులు కావచ్చు, ఇలాంటి అనేక పథకాలు దేశవ్యాప్తంగా రూపుదిద్దుకుంటున్నాయి. కాబట్టే ఈ ప్రాంతీయ పార్టీ కావచ్చు, గతంలో ప్రజల్ని పెడదావున పెట్టిన పార్టీలు కావచ్చు, ఈరోజు ఆ అంశాల మీద ఆలోచన చేసి వారి యొక్క మేనిఫెస్టోలో మన పార్టీ యొక్క ఆలోచన విధానాలను పెడుతున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తుందో కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి చేరువ కావాలి. రాబోయే భవిష్యత్తులో, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అవినీతి, అక్రమాల, ఈ మద్యం, బిర్యానీ, ప్రలోభాలు రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజల కోసం పాటుపడే రాజకీయ పార్టీని ప్రజలు ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రజలందరినీ కోరుతున్నాము. ధన్యవాదాలు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన ప్రజా నేపథ్యంలో జరిగే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరంలోని తన కార్యాలయంలో అంజద్ బాషా ఈ నెల 12వ తేదీన జరిగే ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాల కోసం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీపీపీ పద్ధతిలో అత్యంత కారు చౌకగా మెడికల్ కళాశాలలను వాటికి కేటాయించిన భూములను అప్పగించడం అన్యాయమన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2020లో 17 మెడికల్ కళాశాలను మంజూరు చేసిన సందర్భంలో పీపీపీ పద్ధతిలో వీటిని నిర్మించుకోవాలని కేంద్రం సూచించినా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలోనే వాటిని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ఆయనకున్న విజన్కు ఇది నిదర్శనమన్నారు. ఇవన్నీ ప్రజల ఆస్తులని వీటిని ప్రైవేట్ వారికి అప్పనంగా అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఈ నెల 12వ తేదీ జరిగే భారీ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేద విద్యార్థుల కోసము, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తీసుకొచ్చిన 17 గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలను మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి రేపు 12వ తేదీ బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని, ప్రజల్ని భాగస్వాములుగా చేసుకొని, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగనన్న అభిమానులు, మరి అదేవిధంగా యువత, విద్యార్థులు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని, కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రేపు 12వ తేదీ బుధవారము పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నగరంలో కూడా పెద్ద ఎత్తున 12వ తేదీ బుధవారము ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై మరి ఆర్డీఓ ఆఫీస్ వరకు మరి ఆ ర్యాలీని కొనసాగించడం జరుగుతుంది. మరి ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రాన్ని, మరి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వివరంగా వివరించి మరి ఒక రిప్రజెంటేషన్ని ఆర్డీఓ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. మరి ఇవాళ ఒకటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 మాసాలు కావస్తుంది. మరి ఈ 18 మాసాలలో మరి ఈ కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, మరి ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి నీరు గారుస్తూ, మరి ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించుకోకుండా, మరి గతంలో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే మెడికల్ కాలేజీలు ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు, అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఇది ఒక చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్ని మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి అంటే 12 మాత్రమే. మరి ఆ 12లో కూడా ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆయన 5 ఏళ్ల కాలంలో 5 కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరుతో 5 కొత్త మెడికల్ కాలేజీల్ని మరి ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాక మునుపు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఎన్ని అయ్యా అంటే కేవలం 7 మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త మెడికల్ కాలేజీల్ని తీసుకురావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీల్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి ఎందుకు ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారనేది కూడా మన అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూశాం కరోనా లాంటి మహమ్మారి మరి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. యావత్ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం స్పష్టంగా గమనించాం. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇలాంటి మెడికల్ కాలేజెస్ లేనందువల్ల, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేనందువల్ల, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేనందువల్ల మన రాష్ట్రంలో వైద్యం కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. సామాన్యమైన పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు మనం గమనించాం. బాగా సంపన్నులు, డబ్బులుండే వాళ్ళు డబ్బులు పెట్టుకొని లక్షల రూపాయలు పెట్టుకొని మరి హైదరాబాదు, మరి చెన్నై, బెంగళూరు అలాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరి అలాంటి కరోనా లాంటి మహమ్మారి మరి ఆ వ్యాధిని మరి నయం చేసుకున్న పరిస్థితి మనం చూశాం. కానీ మన రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో మనకు ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేనందువల్ల మరి ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి భావించి మరి 17 కొత్త మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఒక మెడికల్ కాలేజీ అంటే ఏంటంటే ఒక టీచింగ్ కాలేజ్ ఉంటుంది. దానికి అనుసంధానంగా 500 నుంచి 650 పడకల టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది. మరి అదే ఈ 17 కొత్త మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో వస్తే సుమారుగా 2550 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు అదనంగా ఈ రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. మరి అదే కాకుండా ప్రతి జిల్లాలో మరి 500 నుంచి 650 పడకల ఆసుపత్రి అక్కడ ఏర్పాటు చేస్తే మరి ఆ ప్రాంతంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల మరి అక్కడ పేద ప్రజలకందరికి కూడా మెరుగైన వైద్యం అక్కడే వాళ్ళ ప్రాంతంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల మీద ఆయనకుండే ప్రేమానురాగాలు మరి అలాంటివి, పేద బడుగు బలహీన వర్గాల మీద మరి ఆయనకుండే ప్రేమ అలాంటిది. దాన్ని చాటి చెప్తూ మరి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా మరి ఇవాళ ఈ కూటమి పెద్దలు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఒక ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికే 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక వ్యక్తివి నువ్వు. నీ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో మరి ఏనాడైనా నువ్వు ఒక్కటంటే ఒక్కటన్నా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ రాష్ట్రానికి తీసుకొచ్చావా? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు పేదల గురించి ఆలోచన చేయడు, పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయడు, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయడు. ఆయన తపన అంతా కూడా సంపన్నుల గురించి, కార్పొరేట్ సంస్థలకు ఏ రకంగా అప్పనంగా అంటబెట్టాలి, మరి ఆ ఆలోచనతోనే మరి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటుంది. మరి ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ ఈరోజు చూస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిగా అమ్మేయాలి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు మన టూరిజంని ఈరోజు అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇదే 17 మెడికల్ కాలేజీల్ని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేదానికి ఈరోజు అడుగులు ముందుకు వేస్తున్నాడు. మరి అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా స్థలాల విషయం చూస్తే కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు ఉర్సా లాంటి కంపెనీలకు, లూలు మాల్లకు, అది ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని కంపెనీలకు, ఆ కంపెనీలు కూడా ఎలాంటి కంపెనీలు అంటే ఒక హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో రిజిస్టర్ అయిన కంపెనీ, ఒక చిన్న 2 బెడెడ్ అపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ అయిన కంపెనీ, ఆ కంపెనీకి ఎలాంటి చరిత్ర లేని కంపెనీలకు ఈరోజు వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని దారాదత్తంగా 1 ఎకరా రూపాయికి అమ్మేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి అతని తనయుడు లోకేష్ శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు 17 కొత్త మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడమే కాకుండా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రజలను భాగ్యస్వాములుగా చేసుకుంటున్నాం. మరి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వీధుల్లో కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రైవేటీకరణ పైన మరి ప్రజల్ని కూడా భాగ్యస్వాములు చేసుకోవాలి, వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలి. మరి ఏ విధంగా మరి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ మరి హాస్పిటల్ వస్తే మరి ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు ఏ రకంగా మేలు జరుగుతుంది, మరి అదే మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోతే మరి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలు ఆ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరుగుతుందో, మరి అదేవిధంగా మరి ఒక హాస్పిటల్ ద్వారా మరి పేద బడుగు బలహీన వర్గాలకందరికి కూడా మరి మెరుగైన ఉచిత వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తే వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది. అదే హాస్పిటల్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే మరి వైద్యం కూడా మరి ఏదైతే ఒక వ్యాపారంగా మలిచే పరిస్థితి రాష్ట్రంలో రాబోతుందని చెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి మరి ఈరోజు వాళ్ళ ద్వారా మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన కడప నియోజకవర్గంలో మరి అన్ని 50 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో కూడా మనం రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. ప్రతి కూడల్లో కూడా ఈరోజు మరి క్యాంపులు పెట్టి మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ అధినేత గేమ్ చేంజర్గా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వాటికి పేర్లు మార్చి నేమ్ చేంజర్గా మిగిలిపోయారని వైసీపీ నగర అధ్యక్షులు గుంటి నాగేంద్ర, డాక్టర్స్ వింగ్ అధ్యక్షులు నాగార్జున రెడ్డిలు తెలిపారు.
కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో గేమ్ చేంజర్, నేమ్ చేంజర్ పోస్టులను వారు ఇతర పార్టీ ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాజకీయ వ్యవస్థలో పెను సంచలనం సృష్టించిన పథకాలు తీసుకొస్తే ఆ పథకాలను తీసివేస్తే తన రాజకీయ మనుగడకే ప్రమాదమని గుర్తించిన చంద్రబాబు నేమ్ చేంజర్గా మారిపోయారన్నారు. ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా చంద్రబాబు కన్నుపడి దాని ఖాతాలో పడుతుందన్నారు. కడపలో వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం, ఫ్లడ్ లైట్లు, ఆర్ట్స్ కళాశాలలో రన్నింగ్ ట్రాక్, మున్సిపల్ స్టేడియంలో హాకీ కోర్టు తదితర వాటిని వైఎస్ఆర్ ఆయన తనయుడు వైఎస్ జగన్ కట్టించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవన్నీ విస్మరించి ఉన్న అవకాశాన్ని తమ స్వప్రయోజనాలకు వినియోగించుకోవడమే చంద్రబాబుకు తెలుసన్నారు. సీమకింత్రం దోహం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం వైసీపీలోని అనుబంధ సంఘాల నాయకులు చంద్రబాబు కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ వ్యవస్థలో పెను సంచలనమైనటువంటి ఈ విధమైనటువంటి పథకాలు తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్గా ఈరోజు ఉంటే దానిని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఈ పథకాలను తీసేస్తే తన రాజకీయ వ్యవస్థకే మనుగడ లేదు. ఒకవేళ అదే పేరుతో కంటిన్యూ చేసినాడంటే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి పాపులారిటీ వస్తుంది. సో ఈ రెండు జరగకూడదు అని చెప్పి వాటికి పేర్లు మార్చి నేమ్ చేంజర్గా మారిపోయాడు అనమాట. ఒక వ్యవస్థలో పెను మార్పులు క్రియేట్ చేసి గేమ్ చేంజర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పేర్లు మార్చుకొని నేమ్ చేంజర్గా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మిగిలిపోయారు. ఇప్పుడు ఈయనకు అందరూ విజనరీ అంటూ ఉంటారు. పాపం ఏందో ఆ విజనరీ అంటే అందరికీ తెలుసో లేదో, విజనరీ అంటే ఏం లేదు. ఈయన విజన్ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా అక్కడ కన్ను పడుతుంది అనమాట. ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగిందో ఆ కన్ను ఈయన పడి దాన్ని మన అకౌంట్లో వేసుకోవాలా, అదే ఈయన విజనరీ. అప్పుడు ఏమన్నాడు, సత్యానాథన్లకు ట్యూషన్ చెప్పింది నేనే, అనంతపురం పోయి సత్యానాథన్లకు ఇన్స్పైర్ చేసింది నేనే అని చెప్పినాడు. దాని తర్వాత ఏం చెప్పినాడు, బిల్ గేట్స్కు మైక్రోసాఫ్ట్లో విండోస్కు ఎన్ని కడ్డీలు పెట్టాలా, అడ్డమెట్లు పెట్టాలని, ఎల్లు పెట్టాలని చెప్పింది నేనేం చెప్పినాడు. ఈయన విండోస్ వేరులే, ఆయనకు అర్థమైన విండోస్ వేరు, అసలు విండోస్ వేరు. దాని తర్వాత మన యాపిల్ ఫౌండర్ ఉన్నారు కదా జెఫ్ బెజోస్ గారు, ఆయనకి ఫుల్ యాపిల్ పెట్టద్దు, సగం కొరికి పెట్టు, బాగా పాపులర్ అవుతామని చెప్పింది కూడా ఈయనే. అదేవిధంగా హైదరాబాద్లో హైటెక్ సిటీ దానికి కర్మ అన్ని రాజీవ్ గాంధీ గారు, దాని తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అయితే అదంతా నేనే చేసిన అని ఈయన అకౌంట్లో అనమాట. సో ఇట్లా ఈయన విజనరీ ఎట్లుంటుందంటే ఎక్కడ మంచి జరిగితే అది మనం ఒకటి చెప్పాలా, మనం వేసుకో అంటాం, మన వాళ్ళు ఛానల్స్లో వేసుకో అంటారు, అంతే. అది పాపులర్ అనమాట. నిన్న శ్రీచరణి విషయం కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఉండేవాళ్ళు, వాళ్ళలో స్వతహాగా వాళ్ళకి టాలెంట్ లేని ఎవరు పైకి రారు. వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళకున్న స్కిల్స్ అది ముఖ్యం. దాని తర్వాత వారికి సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. దానికి సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ కడపలో క్రియేట్ చేసింది ఎవరు? రాజారెడ్డి స్టేడియం కట్టించింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత అంతే స్థాయిలో దాన్ని ఫ్లడ్ లైట్స్ పెట్టించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో రన్నింగ్ ట్రాక్ని దాని తర్వాత మొత్తం చేసి లైట్స్ చుట్టూ ఎన్విరాన్మెంట్ని ఒక జాగర్స్కి కానీ యోగాలు చేసే వాళ్ళకి కానీ మంచి క్రియేట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మున్సిపల్ స్టేడియంలో హాకీ స్టేడియం కానీ ఇవన్నీ కట్టించింది. అంటే ఒక స్పోర్ట్స్కి సంబంధించి ఆడే ఆటగాళ్ళ కోసం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే కదా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం అవుతుంది. అట్లా కాకపోయి స్టేడియంలోకి పోయి నేను అరిసింటేనే శ్రీచరణి బౌలింగ్ వేసింది, అరిసి నాకు గొంతు పోయిందని. ఈయన ఆడో స్టాండ్స్లో కూర్చోన్నాడు, నారలోకి స్టాండ్స్లో కూర్చొని శ్రీచరణికి పోయి అరిసింటే ఆమెకి వినపడిందంట, ఆమెకు వచ్చి ఎంకరేజ్ ఈయన చేసినట్ట, వచ్చి మళ్ళీ నాకు గొంతు పోయిందని చెప్పి చెప్పుకోవడం. సో ఇది ఏంటంటే ఒకటి మంచి చేయరు, ఏ అవకాశం వచ్చింది కదా దాన్ని మనం వాడుకోవాలా అనేంత విధంగా వీరి పాలన జరుగుతూ ఉంది. ఇంకా మరొక విషయం, పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి గత 3 రోజుల కింద మనం అందరం చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంటే అంతా తరలించడం వీళ్ళే మొదలుపెట్టారు. ఫస్ట్ ఏం చెప్పినారు, అక్కడ బిల్డింగులే లేవు అని చెప్పినారనమాట. తర్వాత అందరం వెళ్ళి బిల్డింగులు చూపించినాం. మూతి కదరా స్వామి, ముడ్డి చూపిస్తున్నారు, మీరు చూపించండి అన్ని మొత్తం బిల్డింగులన్నీ చూపించినాం. దాని తర్వాత ఏమన్నారు, బిల్డింగులు కాదు, దాంట్లో సామాగ్రి ఏం లేదు, పరికరాలు ఏం లేవు, ఉత్త బిల్డింగ్ కడితే సరిపోతుందా, దానికి సరిపడినట్టు సామాగ్రి కావాలన్నారు. ఇప్పుడు వాళ్ళే దాదాపు 50 రకాలైనటువంటి సామాగ్రి, హై ఎండ్ ఎక్విప్మెంట్ అంతా పులివెందుల నుంచి గుంటూరుకు తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేసేది ఏమి ఉండదు, అన్నీ పోస్ట్ మ్యాన్ లాగా ఆడికి ఈడికి పంపిస్తూ ఉంటారు. ఈయన తయారు చేసేది ఏమి ఉండదు. అప్పుడు ప్రత్యేక ఆంధ్ర తర్వాత
సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి మనం సపరేట్ అయిన తర్వాత మనకు అనంతపూర్కి ఎయిమ్స్ వస్తే ఎయిమ్స్ ఏం చేసినాడో అనంతపూర్లో ఎయిమ్స్ తీసుకుపోయి మంగళగిరిలో పెట్టేసినాడు. అప్పుడు మంగళగిరిలో ఏమన్నా కొత్త బిల్డింగ్ కట్టించాలంటే లేదు, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పోయి ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజీలో దీనిపై మళ్ళీ దాన్ని ఒకటి పెట్టి ఒక 3 సంవత్సరాలు దాంట్లోనే రన్ చేసి దాని తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కంప్లీట్ చేస్తే అప్పుడు అక్కడికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు అదే బిల్డింగ్ కంప్లీట్ అయిన బిల్డింగ్కి ఇప్పుడు ఇక్కడి నుంచి సామాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని రన్ చేసుకునే పరిస్థితి. అంటే ఈయన ఏమీ సాధించడం చేయడం ఏమి ఉండదు. అదొకటేనా? దాని తర్వాత కర్నూలులో లా కాలేజీని షిఫ్ట్ చేయడం జరిగింది, బెంచ్ని హైకోర్టు బెంచ్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన కడపలో కొప్పర్తిలో ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం జరిగింది, కోఆపరేటివ్ బ్యాంక్ని షిఫ్ట్ చేయడం, అంతా మొత్తం అమరావతి. అంటే మొత్తం ఆయనకి ఎట్లా రాయలసీమ ప్రజలు ఏ విధంగా ఆయనకు ఓట్లు వేస్తున్నారో, మరి ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎట్లా ఏ విధంగా తిరుగుదామనుకుంటున్నారో కూడా అర్థం కావడం లేదు. ఒక రాయలసీమలో పుట్టి పెరిగి రాయలసీమలో చదివి రాయలసీమ నుంచి వచ్చినటువంటి లీడరు రాయలసీమకి ఇంత ద్రోహం చేయడం అనేటువంటిది నిజంగా చాలా చెడు విషయం. మహిళా ప్రపంచ కప్ క్రికెట్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించినటువంటి మన కడప ముద్దుబిడ్డ శ్రీచరణి గారికి ప్రత్యేక శుభాభినందనలు. ఇప్పుడు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంక్షేమ పథకాలను అందించిన వాళ్ళల్లో టార్చ్ బ్యారర్గా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ఒకసారి చూసుకుంటే కరోనా కష్టకాలంలో ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు పడ్డారో అందరూ చూసాం. అటువంటి కష్టకాలంలో కూడా 3 పూట్ల ప్రశాంతంగా తిని మనశ్శాంతిగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చలువే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేద ప్రజల్లో అస్తిత్వాన్ని తీసుకొచ్చాయి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, అనేక పథకాలు ఎంతగా ఉపయోగపడే రాష్ట్రానికి అనేవి ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఏమన్నారండి? రాష్ట్రం శ్రీలంక అయిపోయిందా? రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఖజానా ఖాళీ అయిపోయిందా? ఒకసారి మీరు గమనించుకోవాలి. ఆ పథకాలన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారో, నేడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జస్ట్ పేర్లు మార్చి, ఇప్పుడు మనం కొన్ని తీసుకుంటే మీకు చూపించాం పోస్టర్లోనే. మీరు చూసినట్టయితే మన ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. అదే మనము జగనన్న అమ్మఒడి అని ప్రతి ఒక్క పేద విద్యార్థికి ప్రతి సంవత్సరం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ అమ్మఒడిని వీళ్ళు తల్లికి వందనంగా మార్చింది. ఇట ప్రతి ఒక్క పథకానికి, జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పేర్లు మార్చి మేమే కొత్తగా పథకాలని ప్రవేశపెట్టినాము, మేమే ప్రజల్ని ఉద్ధరిస్తాము అని కపట నాటకాలు. మీరొకటి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను, మీరు పథకాల పేర్లు మార్చచ్చేమో కానీ ఆ పథకాల ఆత్మ మాత్రం జగనన్ననే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పేరు మార్చడం అంటే ప్రజల జ్ఞాపకాలని మార్చలేక మీరు భయపడుతున్నారు. ప్రజల హృదయాలలో కానీ ప్రతి ఒక్క కుటుంబంలో కానీ జగనన్న ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక కుటుంబ సభ్యుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. మీకు ఇంకా చెప్పాలి, మొన్న ఒకటి మామూలుగా టీడీపీ దాంట్లోనే చూసినాను. నిన్న కూడా నేను మాట్లాడినా దీని గురించి. ఉదయాన్నే వెలుగునిచ్చే సూర్యుడు, సాయంత్రం అయితే చల్లదనాన్ని ఇచ్చే చందమామ మన చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న అని అన్నారు. నాయన వాళ్ళకి చెప్తున్నాను, ఈ చందమామ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తును పౌర్ణమిం చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంతా అమావాస్యం చేసినాడు. ఇవన్నీ కూడా ఎవ్వరూ మర్చిపోవడం లేదు. మనం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక రాజకీయ నాయకుడి కార్యక్రమాల కోసం చేసిన పథకాలు కాదు. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క రైతు వాళ్ళ యొక్క ఆశలు, ఆరాటాలు, వాళ్ళ యొక్క ఆశలన్నీ ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతోనే, జగనన్నతోనే ఉన్నాయి. వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పటికీ జగనన్నతోనే ఉన్నాయి.
వాళ్ళు కేవలం పథకాలు ఇప్పుడు ఆ పథకాలు కూడా ఏది సంపూర్ణంగా ఇవ్వడం లేదు. 10 లక్షలు ఇవ్వాల్సిన పథకాల చోట వాళ్ళు 4 లక్షలు 5 లక్షలకే పరిమితం చేసిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజానికం గమనిస్తుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంది, ఇప్పుడు మేము 12వ తేదీ ప్రజా ఉద్యమం చేయబోతున్నాం. ప్రజల తరపున పోరాటం. ప్రైవేటైజేషన్ చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలని దాన్ని అడ్డుకోవడానికి భారీగా ర్యాలీలు చేయడానికి సిద్ధపడుతున్నాం. మేమేం చెప్తున్నామంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ప్రజానికం ఇందులో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్ళీ మనం ప్రజా పరిపాలనని 2029లో స్థాపించుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిందే. మీరు గమనించినట్టయితే ఈ పచ్చ మీడియాకి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాంట్లో కూడా మా పార్టీకి సంబంధించిన మీడియా కూడా సరిగా లేదు. మేము ఏదన్నా సోషల్ మీడియాలో మాట్లాడదామంటే వెంటనే ఒక చిన్న పోస్ట్ పెట్టినా దానికి కేసు. దీనికి ఒక ఉదాహరణగానే చెప్పాలా, ఇప్పుడు TV5 కానీ ABN కానీ ఈటీవీ కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో AP ఫైబర్ వాడుతున్నాం. దాంట్లో మీరు న్యూస్ ఛానల్స్లోకి పోతే ఆ 3 ఫ్రీగా మనం వాచ్ చేయొచ్చు. అదే మన సాక్షి ఛానల్ కానీ నొక్కితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఎంతవరకు ప్రతి ఒక్కరూ ఆ పని చేయగలుగుతారు? మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా ఒక 25 రూపాయలు పే చేయాలా. అదే అంటే నేనేమంటున్నానంటే మన మీడియా మాకు సంబంధించిన ఛానల్స్ని కూడా వాళ్ళు చూపించడం లేదు. మీడియా పైనే దాడి చేయడం కూడా జరుగుతుంది. మొన్న నెల్లూరులో చూసుకుంటే ఒక సంఘటనలో మీడియా మిత్రుని పైన దాడి చేయడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో అనగదొక్కే ప్రయత్నం తప్ప ఎవరిని ప్రశాంతంగా బ్రతకనిచ్చిన పాపాన పోలేదు. ఏదైనా కూడా ఒక కార్యక్రమం ప్రశ్నించే నాయకులు నిద్రపోతున్నారు. వచ్చినామా, షూటింగ్ చేసుకున్నామా, పోయినామా, అది పాలిటిక్స్ అయినా ఇంకోటైనా ఏదైనా అనే విధంగానే కొనసాగుతుంది. తిరుమలలో జరిగింది, మొన్న 6 మంది చనిపోయినారు. సింహాచలంలో 7 మంది చనిపోయినారు. రీసెంట్గా రీసెంట్గా జరిగింది కాశీబుగ్గలో 10 మంది దాకా చనిపోయినారు. ఎటువంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించి చనిపోయిన తర్వాత ఏదో వాళ్ళకి సాయం చేయాలని 1 లక్ష రూపాయలు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్ళిపోవడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి కావాల్సిన పనులు ఏది కూడా సక్రమంగా నిర్వర్తించే పరిస్థితిలో లేదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరూ పాల్గొనాలా. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ స్కీమ్స్ అయితే చంద్రబాబు నాయుడు ఈజ్ ద నేమ్ చేంజర్ ఆఫ్ స్కీమ్స్. ఏదైతే ఆయన టార్చ్ బ్యారర్ లాగా ప్రతి ఒక్క స్కీముని పేద ప్రజల కోసం ఎటువంటి స్వార్థం లేకుండా మంచి చేయాలనే ఉద్దేశం మాత్రమే, అందులో స్వార్థం ఇంకోటి ఏం లేదు. వీళ్ళకి మాత్రం ప్రతి ఒక్కటి స్వార్థమే. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటారు చూడు, అట్టుంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించుకోవాలి. రానున్న రోజులు వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచి ఈ కూటమిని పాతాళానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జై ఆంధ్రప్రదేశ్. మెయిన్ మనవల ప్రజలను పరిపాలించే ఉన్నతమైన వ్యక్తి, ఒక సీఎం సీట్లో ఉన్న వ్యక్తికి మంచి బుద్ధి ఉండాలా, అతను స్వచ్ఛందంగా సేవ చేసే గుణం ఉండాలా. అలాంటి వ్యక్తికి ఆయన సీఎం సీట్లో కూర్చుంటానే పూర్తిగా శనిదేవుడు అవశ్యమవుతాడనమాట. ఎందుకు ఈ శనిదేవుడు అవశ్యమవుతాడనంటే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిస్థితులు, దాని విధానాలు ప్రజలు కంట కట్టినట్లు కనిపిస్తున్నాయి. అందులో మూలంగానే ఆ రోజు రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాటలో జనాలు చనిపోతే ఎంతోమంది చనిపోయారు, అది అందరికీ తెలుసు. అంటే ఏమని అర్థం? ఆయనకు శని ఉందనే కదా. అదేవిధంగా తిరుమలలో ముక్కోటి దర్శనానికి వెళ్ళే ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారంటే అది మనం ఉన్నతమైన వ్యక్తి పరిపాలిస్తాడో అతనికి శని ఉండిట్టే. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గోడ కూలుతుంది క్యూలో ఉండే మనుషులకు, అక్కడ చనిపోయారంటే అతనికి శని ఉండిట్టే.
అదేవిధంగా కాశీబుగ్గలో ఇంతమంది జనాలు చనిపోయినారంటే అతనికి శని ఉండిట్టే. ఇవి కాకుండా అతని పరిపాలనలో బస్సులు ఎక్కినా కూడా కాలిపోవడమే. ఈ విధంగా మెయిన్ మనవలు పరిపాలించే వ్యక్తి స్వచ్ఛందమైన మనసు ఉండాలా. అతనికి శని పోవాలంటే అతను ఎన్నో యోగాలు చేసుకోవాలా. మళ్ళా సీట్లో కూర్చుండే అర్హత అతనికి ఉంటుంది. ఏదో ఈవీఎంలతో గెలిచి నేను మీ ముఖ్యమంత్రి, నేను మిమ్మల్ని పరిపాలిస్తానా అంటే ఈరోజు జనాలు చంపడానికి ఉన్నాను అన్నట్టు జనాలకు అర్థమైపోతుంది. ఈ విధంగా లేకుండా అతను మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తుంటూ అతను ఎక్కడైతే ఆయన శనిపాపాలు పోతాయో అక్కడ పరిష్కారం చేసుకొని తర్వాత జనాలను పరిపాలిస్తే అది మంచిగా జరుగుతుందని నా ఉద్దేశం. ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించి వారి హక్కుల సాధనకు తమ వంతుగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. లీగల్ సర్వీస్ డే సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కోర్టులోని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి యామిని మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్ 9న లీగల్ సర్వీస్ డేగా నిర్వహించుకుంటూ వస్తున్నామని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ కేసుల్లో న్యాయవాదులను నియమించుకోలేని వారికి తమ వంతుగా ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు వివిధ చట్టాలపై చైతన్యవంతులను చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. లోక్ అదాలత్ కేసులకు సంబంధించి కూడా కక్షిదారులకు తోడ్పాటు అందించడం జరుగుతుందని వివరించారు. అర్హులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు, ఇతర అంశాలపై కూడా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ తోడ్పాటు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో గత 2 ఏళ్లుగా జిల్లా లీగల్ సర్వీసెస్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానం నిలవడం హర్షణీయమన్నారు. రాబోయే కాలంలో ఇదే స్థానంలో ఉండేలా కృషి కొనసాగుతున్నట్టు వివరించారు. ప్రజలకు తాము నిరంతరం అందుబాటులో ఉంటామని, తమ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి ఈ రోజున నవంబర్ 9 ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ డేస్ని మనం జరుపుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఈరోజు లీగల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిన రోజు మన ఆనరబుల్ నేషనల్ అథారిటీ వారి ఆధ్వర్యంలోని, మన స్టేట్ అథారిటీ వారి ఆధ్వర్యంలోని ఈ రోజున మనము ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ప్రజలందరికీ కూడా లీగల్ అవేర్నెస్ని ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటామండి. లీగల్ ఎయిడ్ ప్రజలు ఏంటంటే అడ్వకేట్ని పెట్టుకోలేని వాళ్ళందరికీ కూడా అడ్వకేట్స్ని పెడుతూ ఉంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ కూడా ఉండడం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్రిమినల్ సైడ్ కేసెస్లో ఎవరికి అక్యూజ్డ్కి పెట్టుకునే స్తోమత లేని వాళ్ళందరికీ కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పంపుతూ ఉంటాము. అదేవిధంగా మనకి ఈ లోక్ అదాలత్లో కేసెస్ కూడా మనం ఇక్కడ డిస్పోజ్ చేస్తూ ఉంటాం. బోత్ సైడ్స్ సెటిల్ అయిన వాటిని మనకి వరుసగా 2 సంవత్సరాలు అయితే 2 సార్లు అయితే మనకి మన జిల్లా ఫస్ట్లో నిలవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ టైం కూడా మీ అందరి కోఆపరేషన్తో కూడా హైయెస్ట్ డిస్పోజల్ ఇస్తామని ఆశిస్తున్నాము. అదేవిధంగా మనకి ప్రజలకందరికీ కూడా వాళ్ళకున్న పథకాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి ఏమన్నా రాకపోతే వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, అదేవిధంగా లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మీడియేషన్లో కూడా ఈ మధ్య కేసెస్ అవి ఎక్కువగా డిస్పోజల్ అవుతున్నాయి. లోక్ అదాలత్లో కూడా ప్రజలందరికీ అవేర్నెస్ కలగజేయమని మా రిక్వెస్ట్. మా ఆఫీసర్స్ అందరం కూడా, మా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారు, మా ఆఫీసర్స్ అందరం కూడా మేము ఆల్వేస్ మీ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టాల పట్ల అవగాహన కల్పించి వారి హక్కుల సాధనకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కృషి. లీగల్ సర్వీస్ డే సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని వెల్లడి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన జరిగే ర్యాలీలో భాగస్వాములు కావాలి. ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గేమ్ చేంజర్గా ఉంటే ప్రస్తుత సీఎం నేమ్ చేంజర్గా మారిపోయారు. చంద్రబాబుపై వైసీపీ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు నాగార్జున రెడ్డిల మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.